ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద కానివ్వండి, తమకు ఇష్టం లేనటువంటి వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, అసభ్య పదజాలంతో మాట్లాడటము, అసభ్య పదజాలంతో దూషించటము, ఇవన్నీ కూడా సోషల్ మీడియా పరంగా సైబర్ నేరాల కింద వస్తాయి. దీని మీద అరెస్టులు, వ్యవహారం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఈ 10 రోజుల కాలంలో విపరీతంగా ఈ అరెస్టులు జరుగుతాయి. ఈ అరెస్టులన్నీ కూడా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ప్రభుత్వం ఉంది కదా అని ఆ ధీమాతో అప్పుడు పోలీసులు, ప్రభుత్వము వాళ్ళు సహకరించారు, వాళ్ళు ఏమి కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరినీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా డైరెక్టరు వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా చాలా కేసులు నమోదైన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. వర రవీందర్ రెడ్డి అరెస్టు, ఇంటూరి రవికిరణ్, అదేవిధంగా ఈ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల భార్గవ రెడ్డి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక కీలకమైన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది మంత్రిమండలి. సోషల్ మీడియాలో ఈ అసభ్య పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే రెగ్యులర్గా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాగనే వ్యవహరించేటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి అనేటువంటి దాని మీద క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పీడీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్. ఈ ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ విధంగా రెగ్యులర్గా సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతోనూ, అశ్లీల వీడియోలు, ఇలాంటి అంశాలు, బూతులు, ఇలాంటి వాడిని చేసేటువంటి వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అంటే వీళ్ళ మీద కేసులు ఉండాలి. ఒకవేళ వీళ్ళు సమాజంలో అనిశ్చిత సృష్టిస్తారు అని వాళ్ళకి పోలీసులు కానీ భావిస్తే వాళ్ళని ముందస్తుగానే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కోర్టులు కూడా 1 సంవత్సరం వరకు బెయిల్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఆల్రెడీ ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు శిక్షలు పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా నిర్ధారణ అయితే, నేర నిర్ధారణ అయితే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రకారంగా చూసుకుంటే ఇది ఒక సైబర్ నేరంగా గిన, ఆర్గనైజ్డ్ క్రైమ్గా గిన వాళ్ళు గుర్తిస్తే దీనికి జీవిత ఖైదు కూడా పడేదానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఈ పోస్టుల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురి చనిపోతే మరణ శిక్ష కూడా పడేదానికి అవకాశం ఉంటుంది నిందితుడికి. మరి ఇలాంటప్పుడు భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టము మొన్న జూలై నుంచి భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అంత పటిష్టంగా ఉండేది చట్టం. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ వరకు పీడీ యాక్ట్ ప్రయోగించాలని చూడటం మరి ఎంత మేరకు ఏంటి సమంజసమని చూడాలి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇది ఈ విధంగా పీడీ యాక్ట్ పెట్టేటువంటి అవకాశం నేను పోలీసులకు ఉంటే ఇది కొంత దుర్వినియోగం అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని నలంద కిషోర్ అనే వ్యక్తిని విశాఖపట్నంలో అతను కర్నూలు కేసులు పెట్టారు. అతని ఆ కరోనా టైంలో అక్కడ నుంచి ఆడకి తీసుకెళ్ళి విచారించి బై రోడ్ ఆ తర్వాత తీసుకొచ్చి వదిలిపెడితే అనారోగ్యం వల్ల కరోనా వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి. అలాగా చాలామంది కక్ష సాధింపుతో ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాటి అంశాల మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు గుంటూరుకు చెందిన రంగనాయకం అనేటువంటి 65 ఏళ్ల మహిళ, ఆవిడ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లో ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి ఘటన విషయంలో బాధితుల యొక్క వాళ్ళ ఆవేదనని ఎవరో పోస్ట్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని సిఐడి పోలీసులు ఆ రోజున విచారించి విచారణ పెద్ద వేధింపులు కావాలి. మరి ఇప్పుడు అదే తరహాలో పోలీసులు ఆ విధంగా కక్ష సాధింపుకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉంటే అది కొంత ఇబ్బందికరమైన పని. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, రేపు పొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వం మారచ్చు. వాళ్ళు కూడా అలాంటి పీడీ యాక్ట్ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రకటన చేశాడు కదా, ఇప్పుడు మా వాళ్ళ మీద ఎవరైతే కేసులు పెడుతున్నారో
అని డీజీపీని ఉద్దేశించి, పోలీసులను ఉద్దేశించి బెదిరించేటువంటి విధంగా మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టను, సప్త సముద్రాలు దాటిపోయినా కూడా వదిలిపెట్టను, మేమేనప్పుడు తీసుకొచ్చి కేసులు పెడతాము అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి. అంటే ఆ విధంగా ఈ పీడీ యాక్ట్ ఉంటే ఎవరైనా సరే దాన్ని దుర్వినియోగం చేసేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పనితీరును కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ వాళ్ళ ప్రభుత్వ పనితీరును విమర్శించడం, ప్రభుత్వాల తప్పుల్ని ఎత్తి చూపటం, ఇలాంటి అంశాలు నేరాలు కాదు మామూలుగా అయితే. ఆ విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కేసు. అలాగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయొద్దు, కేసులు పెట్టవద్దు అని. ఇప్పుడు పీడీ యాక్ట్ పేరుతో అలాంటి ఎవరైనా సరే ప్రభుత్వం మీద సహేతుకమైన విమర్శలు చేసినటువంటి వాళ్ళ మీద కూడా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేసేటువంటి విధంగా ఆ చట్ట దుర్వినియోగం జరిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకని మరి ఈ విషయంలో ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, పీడీ యాక్ట్ పెట్టాలి సోషల్ యాక్టివిస్టుల మీద, మరి సీరియస్గా అలాంటి నేరాలు చేసేటువంటి వాళ్ళ మీద, ఆర్గనైజ్డ్గా చేసేవాళ్ళని. మరి ఆ అంశం అసెంబ్లీలో చర్చకు వస్తుంది. అసెంబ్లీలో చర్చకు వచ్చిన తర్వాత ఈ చట్టం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.